ఇదిగో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా, భద్రాచలం చూసి బండి ఎక్కాలి. గైడ్లో ఎంత లాంచి కదలదు మరి. ఎప్పుడు వస్తారు బాబు? వాళ్ళు అప్రోళ్ళు కోతుల్లో కూకున్నారు. ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళ వెళ్ళి రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి? మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి. రాందే మేము ఇక్కడి నుంచి కదలే కదలమయ్యా. వెళ్ళిపోయారు. ఇంటి ముద్ద అప్పులో వెళ్ళిపోయారు. ఎక్కడ త్వరగా రాయా. భక్తులారా, వచ్చేసాను నాయనలారా. మీ అందరికీ తెలుసు, నేను ఈ భద్రాచలం లాంచీ గైడ్ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని. భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తల ఒక్కటికి 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ లో, అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు. అలా చూడండి. ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కునే. అలా చూడండి. భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట. కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట. అక్కడ పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది అదేంటండి, భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు. చేచే మేము నమ్మం. అపచారం అపచారం. ఏమైందిరా? మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు. లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుమని ఇక్కడే మునిగిపోయింది. భక్తులారా, మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి? ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోతు చేయాలి. మీరు 100 ఇవ్వండి. భక్తులందరూ తలో 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జవనే జైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు కావేరే తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే. మోటార్ ఎదులు. ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. వేదిలో చూసుకుందాం నేను పంతులు గారు. నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవా బాబు. ఎందుకు మాట్లాడాలయ్యా? ఇది కేశవరావు గారు పాడిన రేవు. కంప్లైంట్లు వస్తున్నాయి. సరే, మ్యాటర్ ఏంటి? కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్లు రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ వస్తున్నా. పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే, అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు. గోదావరి మధ్యన బాబాయ్ ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు.